హే గైస్, నేను మీ బద్దానే మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. క్యాస్ట్ సర్వే రాష్ట్రంలో మనకి కులగణ సర్వే అనేది మళ్ళీ మొదలు కాబోతుంది. ఇది బాగానే ఉంది. కులగణ సర్వే అంటే ఏంటి, అసలు ఎందుకు దీన్ని తీసుకొని వచ్చారు, దీన్ని మనం ఏ విధంగా వాలంటీర్ లాగిన్లో సర్వేనే చేయాలి, ఇకపోతే సిటిజన్స్కి ఇందులో వచ్చే డౌట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తా, జాయిన్ అవ్వండి, నా నెంబర్కి మెసేజ్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలో మనకి కులగణ సర్వే స్టార్ట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఈ కులగణ సర్వే అంటే ఏంటంటే ఒక కుటుంబాన్ని యొక్క స్థితిగతులు పూర్తి వివరాలు మనకి తెలుసుకోవచ్చును. సో ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక పర్సన్ అనుకుంటే నా పర్సన్కి ఒక వాలంటీర్ వచ్చినప్పుడు మీరు ఏ రకం ఇంట్లో జీవిస్తున్నారు, మీరు ఏ రకం వాటర్ అనేది తాగుతున్నారు, అలాగే వచ్చేసి మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే మీరు ఏమైనా పెంపుడు జంతువులు కనుక ఉంటే ఎలాంటి పెంపుడు జంతువులు అనేది పెంచుకుంటున్నారు, సో అలాగే మీ క్యాస్ట్ ఏంటి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే క్యాస్ట్ సంబంధించి మీరు ఏదైతే క్యాస్ట్ అనేది ఉందో ఆ క్యాస్ట్ అనేది ఐడెంటిఫై అయితే చేస్తారో ఆ క్యాస్ట్ ప్రకారం సో అండ్ సో వాట్ ఇంతమంది ఉన్నారనే ఉద్దేశంతో ఈ కులగణ సర్వేని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ కులగణ సర్వేని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ గ్రామ వాలంటీర్ యాప్లో అయితే ఇచ్చారు. కాకపోతే మనం లైవ్లో చేసి చూపించడానికి అక్కడ వీడియో అనేది అయితే ఇనేబుల్ అయితే కాదు, గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచడం కోసం, ఎందుకంటే వ్యక్తిగత డేటా అనేది బయటకు వస్తుందనే ఉద్దేశంతో అక్కడ మనకి వీడియో రికార్డింగ్ అయితే కాదు. ఈరోజు నేను ఈ వీడియోలో పీడిఎఫ్ రూపంలో వాలంటీర్ సర్వే ఏ విధంగా చేయాలి, ఇకపోతే సిటిజన్స్కి అడిగినప్పుడు ఆ డౌట్స్ అనేది ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీరు డైలీ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ముందుగా మనం ఇక్కడ పీడిఎఫ్ చూసినట్టయితే మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ యాప్ అయితే ఇనేబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాస్ట్ సర్వే యూజర్ మాన్యువల్ అని అయితే ఉంటుంది. ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలి. ఖచ్చితంగా ప్రతి వాలంటీరు అలాగే సచివాలయ ఉద్యోగి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే లేదు. 8 సంవత్సరాల కన్నా పైన ఉన్న ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనం సర్వేనే చేయాలి. సో ఇకపోతే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు చనిపోయి గుర్తించినట్లయితే ఆ కుటుంబంలో ఒక తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేయాలి. ఒకవేళ అందరూ చనిపోయినట్లయితే సచివాలయ ఉద్యోగి ద్వారా మనం బయోమెట్రిక్ వేసి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు. కుటుంబ సభ్యుల కోసము బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ, ఫేషియల్, సో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు సంబంధించిన లబ్ధిదారుడు అందుబాటులో లేకపోతే ఓటీపీ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. కానీ వాలంటీర్కి కానీ సచివాలయ ఉద్యోగి కానీ ఓటీపీ ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ ఫేషియల్ ద్వారా అయితే సర్వే అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక చూడండి, మొబైల్ అప్లికేషన్లో స్క్రీన్ షాట్లు కానీ వీడియో రికార్డింగ్ అయితే అనుమతించమని అయితే చెప్పారు. సో ఇకపోతే యాప్ అనేది మనకి వాలంటీర్ యొక్క సేఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ కులగణ సర్వే అంటే క్యాస్ట్ సర్వే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓపెన్ చేస్తానే మనకు సంబంధించిన కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇప్పుడు మనం ఒక నేమ్కి సర్వే అనేది ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే కుటుంబం సర్వేకి అందుబాటులో ఉన్నారు లేదా అందుబాటులో లేరు, మొత్తం చనిపోతే మరణించున్నారని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సర్వేకి అందుబాటులో ఉన్నారంటే మనకి సర్వే ఓపెన్ అవుతుంది, లేదా అందరూ చనిపోయినారంటే సచివాలయ ఉద్యోగుల యొక్క బయోమెట్రిక్ అనేది వేసి సర్వే అనేది క్లోజ్ చేయొచ్చు. సో ఇకపోతే ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యులు అందరూ మరణించినట్టయితే ఈకేవైసీ ఓకే. సపోజ్ ఇక్కడ మనకు అందరూ ఉన్నట్లయితే వరుసగా కుటుంబం ఐడి, జిల్లా పేరు, మండలం పేరు, మున్సిపాలిటీ, నగరం. సపోజ్ మీరు విలేజ్లో ఉన్నట్టయితే మండలం వస్తుంది, పట్టణ ప్రాంతంలో ఉన్నట్టయితే మీకు మున్సిపాలిటీ అయితే వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డ్రాప్ డౌన్ నివాసం పేరు ఎంచుకోవాలి. ఓకే, ఇట్లా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు అందరి పెద్దతో ఉన్న సంబంధాన్ని ఎంచుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు మీ ఫాదర్కి సర్వే చేస్తున్నట్టయితే ఆ కుటుంబంలో ఎవరు సెల్ఫ్ ఉన్నారు, ఎవరు రిలేషన్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు సెల్ఫ్కున్న పర్సన్కి చేస్తే అతను హస్బెండ్ అవుతాడా, లేదా అతను ఆమె వైఫ్ అవుతుందా, లేదా వాళ్ళు సన్ అవుతారా, డాటర్ అవుతారా అనే రిలేషన్ అయితే ఎంచుకోవాలి. ఎంచుకున్న వెంటనే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే నెంబరు, జిల్లా, మండలం, సో ఇవన్నీ ఓకే సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ నుండి ఇంటి రకాన్ని ఎంచుకోండి. ప్రజెంట్ వాళ్ళు ఏ ఇంట్లో నివసిస్తున్నారు, పూరి గుడిసెలో నివసిస్తున్నారా, డాబా ఇల్లా, డూప్లెక్స్ ఇల్లా, అపార్ట్మెంట్ ఇల్లా, సో ఏ ఇంట్లో ఉన్నారు. కచ్చా ఇల్లు అంటే కొంతమంది మామూలుగా పెంకుటిల్లులు కాకుండా ఇట్లా పూరి గుడిసెలు ఉంటాయి కదా, ఆ ఇంట్లో కూడా నివసిస్తున్నారని అయితే ఉంటుంది. కాకపోతే డ్రాప్ డౌన్ నుండి కుటుంబంలో వేస్తున్న మరుగుదొడ్డి, సో వాళ్ళు ఏ విధంగా బహిరంగంగా చేస్తున్నారా, లేదా ప్రభుత్వం కట్టించిన లేదా బహిరంగ వ్యక్తిగత మరుగుదొడ్డి, సో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వ్యక్తిగతంగా అంటే వాళ్ళకే ఓన్ కానీ
సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే వీళ్ళు ఏ వాటర్ అనేది తాగుతున్నారు, మున్సిపాలిటీనా, పంచాయతీనా, లేదా బోరింగా, బోర్ బావినా, లేదా వాళ్ళు సొంతంగా వేసుకున్నారా, లేదా మినరల్ వాటర్, ప్యూరిఫై వాటర్ అనేది ఉంటుంది. సో కొన్ని చోట్ల గవర్నమెంటే కుళాయి అయితే వేసిస్తుంది, అదైతే గవర్నమెంట్ ఇవ్వండి. లేదంటే వాళ్ళే ఓన్గా బోర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే పశువుల వివరాలు నమోదు చేయండి. వాళ్ళు ఏమైనా పెంపుడు జంతువులు నమోదు చేసుకుంటున్నారంటే సపోజ్ కొంతమంది మేకలు కానీ, గొర్రెలు కానీ, లేదా బర్రెలు కానీ, కోళ్ళు కానీ, సో ఏవైనా పెంచుకుని ఉంటే పెంపుడు జంతువులు అనేది ఇచ్చేయండి. సో ఇకపోతే ఇతర జంతువులు అనే తర్వాత వివరాలు కూడా నమోదు చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కుటుంబం ఉపయోగిస్తున్న వంటన ఇంధన రకాన్ని, సపోజ్ వాళ్ళు గ్యాస్ ద్వారా చేస్తున్నారా, లేదా కిరోసిన్ ద్వారా, కట్టెల పొయ్య, లేదా బయోగ్యాసా ఏంటి అనేది కూడా ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కుటుంబ వివరాలు సర్వే పూర్తయిన తర్వాత సచివాలయ ఉద్యోగి మరియు వాలంటీర్ తర్వాత కుటుంబంలో ఎవరో ఒకరి చేత ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయాలి. ఈకేవైసీ చేస్తేనే మనకి సర్వే అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేమ్స్ అన్నీ మనకి ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్కరిని అయితే సచివాలయంలోని ఇస్తారు. సో వాళ్ళిద్దరు వెళ్ళి సర్వే అయితే చేయాలి. సో ఇక ఓటీపీ అనేది మనం తీసుకున్న తర్వాత సర్వే అనేది అయితే అయిపోతుంది. సో ఇక్కడే మనం జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి, మనకు వాళ్ళ కుటుంబం యొక్క ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే ఏ రకం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అంటే ఏ క్యాస్ట్ అనేది మనం అక్కడ ఐడెంటిఫై ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి లేకపోతే, ఇంతవరకు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ పొందకపోతే మీరే మాన్యువల్గా అయితే క్యాస్ట్ ఇవ్వాలి. కానీ ఈ మాన్యువల్గా ఇచ్చే ప్రాసెస్లో మీరు జాగ్రత్తగా వాళ్ళది ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి, ఎందుకంటే తప్పు అనేది ఇవ్వద్దు. సో ఇచ్చిన తర్వాత ఈకేవైసీ అనేది చేయాలి. లేకపోతే భర్తను ఎంచుకొని తండ్రి పేరు, GSWS విభాగంలో అందులో ఉన్న డేటా ప్రకారం లింగము, వయసు మరియు డేటా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. సో మీరు అవి ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి, లేకపోతే మీరు ఓన్గా ఇవ్వచ్చు. సో ఇక్కడే నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఓసీ ఎంచుకుంటే ఓసీలో ఏ క్యాస్ట్ వాళ్ళు, ఉపకులం కూడా ఎంచుకోండి. బీసీ ఎంచుకున్నారు, బీసీలో ఏ క్యాస్ట్, BCD, BCA ఇట్లా చాలా ఉంటాయి. మళ్ళీ అందులో సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి. సో అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇకపోతే కుటుంబ సభ్యునికి రేషన్ కార్డు ఉన్నట్టయితే ఆ సంఖ్య ముందుగా లెక్కించబడుతుంది, లేకపోతే రేషన్ కార్డు నమోదు చేయాలి. సపోజ్ అక్కడ డేటా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా డేటా రాకపోతే మీరు అక్కడ రేషన్ కార్డు నెంబర్ కానీ, రేషన్ కార్డు నెంబర్ కానీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తానే కుటుంబ సభ్యుల నుండి విద్యా అర్హత ఎంచుకోండి. విద్యా అర్హత ప్రజెంట్ వాళ్ళు డిగ్రీ చదివారా, ఇంటర్ చదివారా, లేదా లిటరేట్ అంటే ఏమీ చదవలేదని కూడా అర్థము. సో మీరు అక్కడ వాళ్ళ సంబంధించి సిటిజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిటిజన్ దగ్గరే వేయండి. కాకపోతే వాలంటీర్ డ్రాప్ డౌన్ ఇచ్చిన వ్యవసాయ భూమి, సో వాళ్ళకి ఒకవేళ భూమి ఉన్నట్లయితే ఎంత భూమి ఉంది, ఎన్ని సెంట్లు ఉంది అనేది కూడా మనకు అక్కడ ఉంటుంది. సపోజ్ 5 ఎకరాలు ఉందా, 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందని. ఇన్ కేస్ మీరు మాగాని 3 ఎకరాల కన్నా ఎక్కువగా పెడితే సిటిజన్స్ ఇనెలిజిబుల్ అయితే అవుతారు. తక్కువగా పెడితే, ఎందుకంటే మాగాని అయితే 3 ఎకరాలు ఉండాలి, మెట్ట 7 ఎకరాలు, మొత్తం 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే వాలంటీర్ ఇచ్చిన డ్రాప్ డౌన్ సభ్యుని నివాస స్థలం ఎంచుకోవాలి. సో వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారు, సో అది కూడా ఒకటే. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కుటుంబ సభ్యుల కోసము ఈకేవైసీ, ఐరిస్, బయోమెట్రిక్, ఓటీపీ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మనం సర్వే అనేది కంప్లీట్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా వాలంటీర్ మరియు సచివాలయం సిబ్బంది ఇద్దరు బయోమెట్రిక్ వేస్తే ఇక్కడితో ఈ సర్వే అనేది అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి ఎవరైతే క్యాస్ట్ సర్వే సంబంధించి సిటిజన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా సర్వే అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తా, జాయిన్ అవ్వండి. నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి.